నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ నెమ్మాడ. అండ్ ఒక వివిఐపి మ్యారేజ్ వచ్చింది ఇక్కడికి, శ్రీకాకుళం జిల్లా నెమ్మాడ. చూస్తున్నారు కదా, ఒక సామాన్య మానవుడు అయినా సరే, ఎవరైనా సరే, ఒక మిడిల్ క్లాస్ అయినా లో క్లాస్ అయినా మ్యారేజ్ చేసుకుంటే ఒట్టేనికి ఉన్నంతలో కాస్త హడావుడిగా చేస్తూ ఉంటారు. అటువంటిది ఒక వివిఐపీలు అంటే మీకు తెలియదే ఉందండి, శ్రీకాకుళం దిగ్గజాలు, రాజకీయ దిగ్గజాలు కింజరపు వారి ఫ్యామిలీ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ. ఆ వివాహానికి అక్కడికి వచ్చాను. కొన్ని లక్షల మంది, సుమారుగా ఒక 10 లక్షల పైన అండి పైకీలకే ఈ వివాహానికి అటెండ్ అవుతారనమాట. దానికి తగ్గట్టుగానే భారీగా ఏర్పాట్లు అయితే చాలా భారీగా చేశారు. భోజనం అంటే వివాహం అనగానే విందులో వాళ్ళ లేని ఐటెం లేదండి, అంత అద్భుతమైన ఏర్పాట్లు అయితే చేశారు వివాహానికి. చూశారు కదా, ఇది రిసెప్షన్ వేదిక. ఇది కూడా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఒకేసారి లక్షల మంది చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇంత అంటే బయట ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పటికీ చూడండి, చుట్టూరు కూలర్లు ఇటువంటి అంటే సొమ్ములుండి అన్నీ హ్యాపీగా జరుగుతాయండి. అంటే డబ్బున్నా అన్ని ఈవెంట్లు సక్రమంగా జరగండి, అది అదృష్టం కూడా కలిసి రావాలి. వాతావరణం కూడా ఈరోజు బాగా కలిసి వచ్చింది, చాలా బాగుంది. మధ్యలో ఇటువంటి మీకు చూపిస్తాను చూడండి, అక్కడ వెంకటేశ్వరాన్ని నించోబెట్టారు, ఇక్కడ నందీశ్వరుని, ఇక్కడ కొలువు తీరున్నారు. ఇటువంటి హైలైట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ పెళ్ళిలో. చూశారు కదా, చాలామంది సామాన్య అంటే చుట్టుపక్కల దగ్గర ఒక 20 గ్రామాల నుండి ప్రజలను ఇక్కడ పెళ్లికి ఆహ్వానించారు. ఆ రకంగా ఇప్పుడు రాష్ట్రం ఉందండి, ఇటు ఒరిస్సా నుంచి, ఇటు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, అన్ని చోట్ల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి పేషి నుంచి కూడా వచ్చారు. చూస్తున్నారు కదా. కింజరపు ఫ్యామిలీ అనగానే చూశారు కదా, అచ్చెన్నాయుడు గారు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, మొత్తం వివిఐపీలు అందరూ అక్కడే ఉన్నారండి. అంటే టీడీపీ వారు కాబట్టి లోకేష్ తదితర విఐపీ నాయకులు కూడా వచ్చున్నారు.